Hey everyone, I'm Anitha and I'm back with another concept in basics. బేసిక్స్లో మనం ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈరోజు కూడా ఈజీ అని అనిపిస్తుంది కానీ ఈజీ కాదు, వచ్చు అన్నట్టే ఉంటుంది కానీ రాదు, అట్లా ఉంటాయన్నమాట ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. బేసిక్ కాన్సెప్ట్స్ ఎస్పెషలీ ఈజా మార్ అన్నది బాగా తెలుసు అన్నట్టే ఉంటుంది కానీ ఐఎన్జీ ఫామ్ వాడతామా, V2 వాడతామా, ఏది అడ్జెక్టివ్, ఇట్లాంటివి. లాస్ట్ క్లాస్లో మనం ఐఎన్జీ ఫామ్తో ఉన్న అడ్జెక్టివ్ ఏది, ఈడీ ఫామ్తో ఉన్న అడ్జెక్టివ్ ఏది, అసలు వర్బ్ ఏంటి, ఇవన్నీ చూసామా. ఈరోజు కూడా మనం డూ, డస్, డిడ్ ఈ హెల్పింగ్ వర్బ్స్ని సెంటెన్సెస్లో ఎట్లా యూస్ చేస్తాం అని నేర్చుకుందాం. నేను ఇది ఒక్కసారి చూస్తే ఇంకా ఈ జన్మలు మర్చిపోరు ఇట్లాంటివి ఏవి చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. ఒకవేళ చేయకపోతే రేపటికి కూడా మర్చిపోతారు. ప్రాక్టీస్ చేయండి, అప్పుడే గుర్తుంటుంది. అస్సలు లేట్ చేయకుండా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. మీరు బేసిక్స్ అసలు మిస్ అవ్వకుండా 1 to ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు అన్ని క్లాసెస్ చూడండి, ఎందుకంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి, మోర్ దాన్ 100 ఉన్నాయి. మీరు చూసి నేర్చుకునే అంత ఉన్నాయి ఛానల్లో ఆల్రెడీ. బేసిక్స్ లేవు, సీక్వెన్స్లు లేవు అని చాలామంది అంటూ ఉండడం వల్ల నేను చెప్తున్నా ఈ బేసిక్స్ సీక్వెన్స్లో. సో డూ నాట్ మిస్ ఈవెన్ అ సింగిల్ వన్, ఓకే? బిఫోర్ ఐ టీచ్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ డూ, డస్ అండ్ డిడ్, యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్యూ థింగ్స్, రైట్? కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు కదా ఈ వీడియోస్ వల్ల, అవునా? అవునైతే ఎలా చెప్తారు? హౌ కెన్ యూ లెట్ మీ నో దట్ యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్యూ థింగ్స్? ఒక లైక్ చేసి చెప్పండి. సో ఇఫ్ యూ జస్ట్ హిట్ ఎ లైక్, దాట్ విల్ లెట్ మీ నో దట్ యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్యూ థింగ్స్. దిస్ మెనీ పీపుల్ ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్ అని నాకు అర్థమవుతుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఒక్క పాయింట్ మీరు నేర్చుకున్నా కూడా, ఓకేనా? మీకు ఈ కాన్సెప్ట్ వచ్చు అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే వచ్చా? సరే, ఒకసారి ఈ టెస్ట్ అయితే తీసుకొని చూడండి. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్పండి. మీరు కరెక్ట్గా ఆన్సర్స్ చెప్తున్నారు అని అంటే కనుక మీకు నిజంగా వచ్చు అన్నట్టు. లేదు, ఒక చిన్న వర్బ్ మీరు మిస్ అయినా కూడా మీరు వచ్చి అనుకుంటున్నారు కానీ రావట్లేదు అన్నట్టు. రెడీయా? షల్ వి? సరే, ఈ క్వశ్చన్ అడగండి. అతను ల్యాప్టాప్ యూస్ చేస్తాడా? అతను ల్యాప్టాప్ యూస్ చేస్తాడా అని అడగాలి. ఎలా అడుగుతారు? అడగండి. అండ్ ఆల్సో ఆస్క్ దిస్ సేమ్ క్వశ్చన్, అతను ఇప్పుడు ల్యాప్టాప్ యూస్ చేస్తూ ఉన్నాడా అని. ఈ రెండు క్వశ్చన్స్ అడగండి. అతను ల్యాప్టాప్ యూస్ చేస్తాడా? చింతపండు తెల్లవాడ. ఓకే, డస్ హీ యూజ్ ల్యాప్టాప్ ఇలా ఉండాలి. డస్ హీ యూజ్ ల్యాప్టాప్. మీరు డస్ హీ యూజెస్ అని ఉన్నా కూడా అది రాంగే. నేను చాలామంది నుంచి విన్న క్వశ్చన్స్ ఎలా అంటే డస్ హీ యూజెస్ ల్యాప్టాప్ అంటారు, లేదంటే హీ యూజెస్ ల్యాప్టాప్ క్వశ్చన్ అడిగినట్టు ఇంటోనేషన్ ఉంటుంది కానీ అది క్వశ్చన్ కాదు. హీ యూజెస్ ల్యాప్టాప్, అది కూడా రాంగే. ఇంకా కొంతమంది ఈజ్ హీ యూజ్ ల్యాప్టాప్, అది కూడా రాంగే. మరి ఈజ్ ఎప్పుడు, డస్ ఎప్పుడు? డస్ హీ యూజ్ ల్యాప్టాప్ అంటే జనరలీ, యూజువలీ, డైలీ, నార్మల్గా మామూలుగా అనమాట. యూజ్ చేస్తాడా అని అడిగినట్టు. ఈజ్ పెట్టి అడిగామంటే ఈజ్ హీ యూజింగ్ అ ల్యాప్టాప్ నౌ? ఈజ్ హీ అన్నప్పుడు యూజింగ్ పెట్టాలి, ఐఎన్జీ ఫామ్ ఉండాలి. ఈజ్ హీ యూజింగ్ అ ల్యాప్టాప్ నౌ, ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నారా అని. సో మీరు ఇక్కడ ఈజ్తో క్వశ్చన్ అడగకూడదు, డస్లో ఎస్ ఫామ్ ఉండకూడదు, డస్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇవన్నీ అర్థమయ్యాయా? ఇవన్నీ ఉన్నాయా మీరు అడిగినప్పుడు? ఒకవేళ టెస్ట్ చేసుకొని ఉంటే కనుక మీకు అర్థమై ఉండేది మీరు ఏం మిస్టేక్ చేశారు అని. సో డూ అండ్ డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్ అబౌట్ జనరల్ యాక్షన్, జనరల్ యాక్షన్ గురించి క్వశ్చన్ అడగడానికి జనరలీ, యూజువలీ, డైలీ. సో డైలీ యాక్షన్స్ గురించి, జనరల్ యాక్షన్స్ గురించి క్వశ్చన్స్ అడగడానికి మనం డూ, డస్ వాడాలి. అగైన్ డూ ఎప్పుడు, డస్ ఎప్పుడు? డూ అనేది ఐ, యూ, వి, దే ఈ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు, లేదంటే ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు డూ వస్తుంది. డస్ షీ, హీ, ఇట్ అన్న సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, లేదంటే సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు డస్తో క్వశ్చన్ అడగాలి. ఇవన్నీ నోట్ చేసుకోండి. డూ ఏ ప్రొనౌన్స్తో చెప్పాను, డస్ ఏ ప్రొనౌన్స్తో చెప్పాను, ఇలాగా. నువ్వు ల్యాప్టాప్ వాడతావా అంటే ఆర్ యూ యూజింగ్ ల్యాప్టాప్కి, డూ యూ యూజ్ ల్యాప్టాప్కి డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోవాలి. డూ యూ యూజ్ ల్యాప్టాప్, అర్థం అయిందని అనుకుంటున్నా. ఆర్ యూ యూజింగ్
ఇప్పుడు వాడుతూ ఉన్నావా అని, ఇది మామూలుగా వాడుతూ ఉంటావా అని. సో డూ డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? జనరల్గా రోజు అడిగే పనులకి, రోజు చేసే పనుల గురించి మనం క్వశ్చన్ అడిగి తెలుసుకుందాం అనుకున్నప్పుడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డూ యూ, డూ దే, ఈ 2 ప్రొనౌన్సే వాడతాము. డూ ఐ, డూ వి అని చాలా రేర్గా ఉంటాయన్నమాట క్వశ్చన్స్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ట్రై చేయండి. అతను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడా? ఎలా అడుగుతాం ఈ క్వశ్చన్? అతను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడా? మాట్లాడుతూ ఉన్నాడా అంటే కంటిన్యూస్ యాక్షన్ కదా, ఈజ్ ఉండాలి. ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ? ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ? అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా అంటే ఎప్పుడు మాట్లాడతాడా అని అడిగినట్టు, జనరలీ, రైట్? జనరలీ. సో డస్ హీ అనాలి అప్పుడు. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా? ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్? ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడా? ఓకేనా అండి? దిస్ ఇస్ హౌ వి మేక్ క్వశ్చన్స్ విత్ డస్. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నైనా అడగగలగాలి. అతను టెంపుల్కి వెళ్తాడా? ఉద్యోగం చేస్తాడా? నాన్ వెజ్ చేస్తాడా? తింటాడా? వండుతాడా? ఇలాంటి ఏ క్వశ్చన్స్ అడగాలన్నా డస్ హీ, డస్ షీ, లేదు ఒక ప్రనౌన్ కదా డస్ హీ, డస్ షీ అనేది, ఒక నౌన్ కూడా పెట్టుకోవచ్చు. డస్ రాము గో టు ఆఫీస్ డైలీ? డస్ యువర్ ఫాదర్ గివ్ యూ పాకెట్ మనీ? మీ నాన్న మీకు పాకెట్ మనీ ఇస్తారా? ఇట్స్ నాట్ అబౌట్ అ సింగిల్ డే కదా. ఇలా జనరల్గా అడగాలనుకుంటే క్వశ్చన్స్ డస్తోనే అడగాలి. ఇప్పుడు అడుగుతూ చేస్తూ ఉన్నారా ఆ పని అడగాలనుకుంటే ఈజ్ అని యూజ్ చేయాలి. అర్థమైందా? అతను వర్క్ చేస్తాడా అని అడగాలి, అంటే అది డైలీ కదా, జనరల్గా అడుగుతున్నాం. సో డస్ హీ వర్క్ అంటే ఉద్యోగం చేస్తాడా అని. అతను ఇప్పుడు ఏదో పని చేసుకుంటా ఉన్నాడు అనుకోండి ల్యాప్టాప్లో, అప్పుడు అడగొచ్చు ఈజ్ హీ వర్కింగ్? డిఫరెన్స్ ఏంటి? డస్ హీ వర్క్ అంటే డైలీ చేస్తారా అని, మామూలుగా చేస్తారా అని. ఈజ్ హీ వర్కింగ్ అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నారా అని. డిఫరెన్స్ బాగా ఇక్కడే అర్థం చేసుకోండి. అతను నాన్ వెజ్ తింటాడా అంటే ఎప్పటి గురించి అడిగినట్టు? మామూలుగా కదా, జనరల్గా కదా. సో డస్ హీ ఈట్ నాన్ వెజ్? ఇప్పుడు తింటూ ఉన్నాడా నాన్ వెజ్? అతను ఏదో తింటున్నాడు, అది నాన్ వెజ్జేనా? తింటున్నాడు ఇప్పుడు అతను నాన్ వెజ్, అప్పుడు ఈజ్ హీ ఈటింగ్ నాన్ వెజ్. ఆమె టెంపుల్కి వెళ్తూ ఉంటుందా? డస్ షీ గో టు టెంపుల్స్? వెళ్తూ ఉంటుందా? ఒకరోజు కాదు కదా మనం అడుగుతున్నది, డైలీ యాక్షన్. సో డస్ షీ గో టు టెంపుల్స్? యా, షీ గోస్ టు టెంపుల్స్. సో ఎస్ ఫామ్ ఎప్పుడు రావాలని డౌట్ వస్తూ ఉంటుంది. ఎస్ ఫామ్ ఎప్పుడు రావాలని, ఎప్పుడు వస్తుంది? అతను, ఆమె, లేదంటే సింగులర్ సబ్జెక్ట్స్ డైలీ యాక్షన్స్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, డైలీ యాక్షన్స్ గురించి లేదంటే రొటీన్ యాక్షన్స్ గురించి మనం జనరల్ చెప్పాలనుకున్నప్పుడు వర్బ్కి ఎస్ ఫామ్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. సబ్జెక్ట్స్ ఏముండాలి? అది ఇంపార్టెంట్. సబ్జెక్ట్స్ ఏముండాలి? షీ, హీ, ఇట్, ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, లేదంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు, సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఇట్లా వర్బ్కి ఎస్ ఫామ్ కానీ యాడ్ చేస్తాం. లైక్ ఇది మర్చిపోతున్నారు, బాగా ఇంగ్లీష్ వచ్చు, పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఫామ్ చేయగలుగుతున్న మా స్టూడెంట్స్ కూడా మర్చిపోతున్నారు. షీ గోస్ టు టెంపుల్, వాళ్ళకు కూడా ఇదే చూపించాలి నెక్స్ట్ టైం నుంచి. షీ గోస్ టు టెంపుల్స్, ఆమె గుళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఇలా అనకూడదా? షీఈస్ గోయింగ్ టు టెంపుల్ అనకూడదా? షీఈస్ గోయింగ్ టు అ టెంపుల్ నౌ అనొచ్చు. మీనింగ్ ఏంటి? ఇప్పుడు వెళ్తూ ఉంది అని కదా. షీ గోస్ టు టెంపుల్స్ అనడంలో మన ఉద్దేశం వేరు కదా, ఆమె మామూలుగా వెళ్తుంది అని. ఇది ఈజీ. షీ వెంట్ టు అ టెంపుల్, ఆమె టెంపుల్కి వెళ్ళింది. ఇలా అనకూడదా మరి? షీ విల్ గో అని అనొచ్చు. విల్ అంటే ఏంటి? ఫ్యూచర్ కదా. షీ విల్ గో, వెళ్తుంది. షీల్ గో టు అ టెంపుల్ టుమారో, నెక్స్ట్ వీక్. వాట్ ఎవర్ ద టైం వర్డ్, ఫ్యూచర్కి సంబంధించిన ఏ టైం వర్డ్ అయినా పెట్టుకోండి. విల్ ఉంది అంటే అది ఫ్యూచర్. దీన్ని కంపేర్ చేయకండి. ఇది ఫ్యూచర్, ప్యూర్లీ ఫ్యూచర్. ఇది జనరల్ యాక్షన్. ఫస్ట్ ఇవన్నీ నేర్చుకున్న తరువాత మీరు ఫిక్స్ అవ్వండి మీకు ఇంగ్లీష్ వచ్చు, బేసిక్స్ వచ్చు అని. అంతవరకు నో, రానట్టే. వీటిల్లో ఏం మిస్టేక్స్ వస్తున్నా, వీటిని ఫామ్ చేయడంలో ఏ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా మీకు ఇంగ్లీష్ ఇంకా బేసిక్గా రానట్టే లెక్క. ఇవన్నీ సెంటెన్సెస్ కదా, వీటినే క్వశ్చన్స్గా రాద్దామా? ఎలా రాస్తాం క్వశ్చన్స్గా? షీ గోస్ టు టెంపుల్స్, ఆమె టెంపుల్కి వెళ్తూ ఉంటుందా? ఎలా?
డస్ షీ గో టు టెంపుల్, గోనే, మళ్ళీ ఆన్సర్లో ఎస్ ఫామ్ రాకూడదు. షీకి హీకి ఎస్ ఫామ్ ఉండాలి అని చెప్పాను కదా అని ఎక్కడ పోయినా ఎస్ ఫామ్ పెట్టేయకూడదు. డస్ ఉన్నప్పుడు డస్లో ఎస్ ఉంటుంది కదా, మళ్ళీ ఎస్ ఫామ్ రాకూడదు అని గుర్తుపెట్టుకోండి. డస్ షీ గో టు టెంపుల్స్, ఆమె టెంపుల్స్కి వెళ్తూ ఉంటుందా అని. సో డస్లో ఎస్ ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ ఎస్ ఫామ్ రాకూడదు. ఈ మిస్టేక్ కూడా అవుతుంటుంది, చూసుకోండి. ఇది ఈజీ. ఈ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈజ్ షీ గోయింగ్ టు అ టెంపుల్ నౌ? ఇంటోనేషన్ కూడా అలవాటు చేసుకోండి. ఓకే, ఈజ్ షీ గోయింగ్ టు అ టెంపుల్ అట్లా కాదు, ఈజ్ షీ గోయింగ్ టు అ టెంపుల్ నౌ. ఆ రైజింగ్ ఫాలింగ్ టోన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. షీ వెంట్ టు అ టెంపుల్, ఇది పాస్ట్ కాబట్టి దీన్ని సింపుల్గా డిడ్ షీ గో టు అ టెంపుల్ అని కూడా అడగొచ్చు. షీ హ్యాస్ గాన్ టు అ టెంపుల్ అని ఉంటే హ్యాస్ షీ గాన్ టు అ టెంపుల్ అని కూడా అడగొచ్చు. ఓకే, షీ విల్ గో టు అ టెంపుల్ అంటే విల్ షీ గో. నాకు తెలిసి ఇది ఈజీ, ఇది కూడా ఈజీ. ఇది ఒక్కటే డస్ పెట్టాలని మర్చిపోతూ ఉంటారు. ఇది ఒక్కటే కొంచెం క్లియర్గా నేర్చుకోండి. ఓకేనా? సరే, మరి డూ ఎప్పుడు? డూ డస్ రెండు ఒకటే, యూసేజ్ ఒకటే, కాకపోతే ప్రనౌన్స్ వేరే అవుతాయి అంతే. ఇది కూడా డైలీ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్ గురించే, కాకపోతే ఇక్కడ V1 యూస్ చేస్తాం. డూ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు V1 యూస్ చేస్తాం. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ వస్తుంది. ఐ, యూ, వై, దే, ఈ ప్రనౌన్స్ వస్తాయి. మనం ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది డూ యూ, డూ దే వీటి గురించి, లేదంటే ప్లూరల్ సబ్జెక్ట్. మీరు టెంపుల్కి వెళ్తారా? మీరు ఉద్యోగం చేస్తారా? మీరు ల్యాప్టాప్ యూస్ చేస్తారా? మీరు చికెన్ తింటారా? మీరు ఏదైనా చేస్తారా? జనరల్గా మీరు పాటలు పాడతారా? పాటలు వింటారా? డాన్స్ చేస్తారా? ఎనీ క్వశ్చన్ జనరల్గా మీరు ఆ పని చేస్తారా అని అడగాలనుకున్న ప్రతిసారి డూ యూ అని అడుగుతారు. డూ యూ లిసన్ టు సాంగ్స్? ఈ లిసన్ తర్వాత టూ మర్చిపోతారు. లిసన్ అని ఎక్కడొచ్చినా కూడా, ఏ టెన్స్లో వచ్చినా కూడా టూ కంపల్సరీగా ఉండి తీరాలి. ఇది మార్క్ వేసేసుకోండి. డూ యూ లిసన్ టు మ్యూజిక్? మీరు మ్యూజిక్ వింటారా? డూ యూ లిసన్ టు యువర్ పేరెంట్స్? మీ పేరెంట్స్ మాట వింటారా అని అర్థం. లిసన్ తర్వాత టూ కంపల్సరీగా రావాలి. డూ యూ లిసన్ టు మ్యూజిక్ అంటే జనరల్గా వింటూ ఉంటారా అని. నౌ టెల్ మీ ద డిఫరెన్స్. ఆర్ యూ లిసనింగ్ టు మ్యూజిక్? మ్యూజిక్ వింటూ ఉన్నారా అని ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఇది కంటిన్యూషన్, ఇది జనరల్ యాక్షన్, అవునా? మరి మ్యూజిక్ విన్నారా? డిడ్ యూ లిసన్ టు మ్యూజిక్? నేను ఒక మ్యూజిక్ పంపించాను, అప్పుడు ద మ్యూజిక్ అని కూడా అనొచ్చు. డిడ్ యూ లిసన్ టు ద మ్యూజిక్ దట్ ఐ సెంట్? ఇలా కూడా. విన్నారా, ఇది పాస్ట్. వింటారా అంటే ఫ్యూచర్. విల్ యూ లిసన్ టు మ్యూజిక్? ప్లూరల్ సబ్జెక్ట్ అన్నాం కదా, అంటే ఏంటి? ఇది ప్లూరల్ రావాలి. డూ యువర్ ఫ్రెండ్స్, డూ యువర్ సిస్టర్స్, డూ యువర్ బ్రదర్స్, డూ యువర్ కొలీగ్స్, అట్లా. డూ యువర్ సిస్టర్స్ హెల్ప్ యూ ఆర్ కాల్ యూ, వాట్ ఎవర్. ఈ వర్బ్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఆడుకుంటాం మీకు ఇంగ్లీష్తో. సెన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ సెన్స్లో అంటున్నాం, ఏ సిచ్యువేషన్లో అంటున్నాం అని. మామూలుగా హెల్ప్ చేస్తారా? మామూలుగా కాల్ చేస్తారా? వంట చేస్తూ ఉంటారా? మామూలుగా వంట చేస్తుంటారా? ఇలాంటి V1 వర్బ్ పెట్టేస్తాం అంతే. యా, చేస్తారు. మై సిస్టర్స్ కుక్, మై సిస్టర్స్ హెల్ప్, అలా వస్తుంది. V1 వస్తుంది ఆన్సర్లో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆర్ యువర్ సిస్టర్స్ కుకింగ్ అంటే ఇప్పుడు కుక్ చేస్తూ ఉన్నారా అని. సో మీకు అర్థమైపోయింది. ఐ డోంట్ హ్యావ్ టు గివ్ యూ మెనీ ఎగ్జాంపుల్స్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఇక్కడ V1 ఉంది కదా, ఇక్కడ ఇది చేంజ్ చేస్తూ నేర్చుకోండి. మీనింగ్ ఏంటి, ఈ వర్బ్ చేంజ్ చేయడం మీనింగ్ ఏంటి. సో ఆల్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ డూ అండ్ డస్. క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేస్తాం డైలీ యాక్షన్స్లో. వర్బ్ ఎప్పుడు కూడా V1లోనే ఉంటుంది. డూ వచ్చినా కూడా డస్ వచ్చినా కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అందరూ కామన్గా చేసే మిస్టేక్ డస్ షీ అన్నప్పుడు గోస్, కుక్స్, హెల్ప్స్, అలా క్వశ్చన్లో మళ్ళీ ఎస్ ఫామ్ యూస్ చేయడం, అలా ఉండకూడదు. మళ్ళీ షీ డోంట్ అనడం. డస్తో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, డస్ షీ అంటున్నప్పుడు ఆన్సర్ కూడా షీ డజంట్ అనే రావాలిగా, అవునా? సో షీ డజంట్ అని చెప్పాలి, అది కూడా మిస్ చేస్తున్నారు. షీ డజంట్ అన్నప్పుడు మళ్ళీ హెల్ప్స్ అనడం. సో ఇదంతా ఉండకూడదు. ఇంకా
ఇవన్నీ అవాయిడ్ చేసి మీరు మాట్లాడగలుగుతున్నారు అంటేనే మీకు బేసిక్స్ బాగా వచ్చినట్టు. నెక్స్ట్ లెవెల్ నుంచి మళ్ళీ మిగతావన్నీ నేర్చుకోండి ఇక, ఓకేనా. ఇంకా ఫైనలీ డిడ్ గురించి, విల్ గురించి మీరు చాలానే వినుంటారు. డిడ్ అంటే పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు, విన్నావా, మ్యూజిక్ విన్నావా, కలిసావా వాళ్ళని, ఇట్లాంటివన్నీ. డిడ్ యూ మీట్, ఒకటి రాద్దాం పాపం దాన్ని ఎందుకు వదలడం. డిడ్ యూ మీట్ దెమ్. ఓకే, ఇక్కడ అందరు కామన్గా చేసే ఒక మిస్టేక్ ఏంటంటే మెట్. డిడ్ యూ కన్సల్టెడ్, డిడ్ యూ కంప్లీటెడ్, డిడ్ యూ ఏట్, ఇట్లాంటివన్నీ ఉండవు. డిడ్ పాస్ట్ ఉంది కాబట్టి ఇంకో పాస్ట్ వర్బ్ రాకూడదు, ఇంకెప్పుడు వినిపించకూడదు నాకు. ఓకే, తర్వాత ఆన్సర్లో రావాలి మెట్ అని. ఎస్ ఐ మెట్ దెమ్. కలవలేదు, ఐ డిడ్ నాట్, ఇక్కడ మళ్ళీ డిడ్ నాట్ అంటున్నాం కాబట్టి మెట్ కాకుండా మీట్. ఇలాగా. విల్ ఫ్యూచర్లో చేసే పనులకు విల్ అనండి. విల్ మనకు తెలుసు, ప్రతిదానికి విల్ వాడుతున్నాం. అట్లా జనరల్ యాక్షన్స్కి కూడా విల్ వాడుతున్నారు. అలా కాకుండా ఫ్యూచర్కి, ప్యూర్లీ ఫ్యూచర్ గురించి మాట్లాడాలంటేనే విల్ వాడండి, ఓకేనా. దాట్స్ ఆల్ ఫర్ టుడే. I'm pretty sure in fact that you have got some information about the helping verbs do, does and did, is, am, are, and I'm sure you will never make any silly mistakes when you speak. అందరికీ ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు కదా, కొంచెం కైండ్ హార్ట్ చేసుకొని అందరికీ ఇవి షేర్ చేసేసేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు పాపం. I'll see you with some other important concepts next time. Bye bye, until then take care, keep practicing.